నమస్తే. భగవద్గీతలో 14వ అధ్యాయం గుణత్రయ విభాగ యోగంలో 11వ శ్లోకము. సర్వద్వారేషు దేహేస్మిన్ ప్రకాశ ఉపజాయతే జ్ఞానం యదా తదా విద్యాద్ వివృద్ధం సత్వమిత్యుత. సో భగవానుడు ఇప్పుడు ఈ శ్లోకంలో సత్వగుణము మనలో ఉందా లేదా, వృద్ధిలో ఉందా లేదా అని మనం తెలుసుకోవచ్చు అని దానికి 2 సైన్స్ చెప్తున్నారు. ఒకటి ఏంటంటే సర్వద్వారేషు దేహేస్మిన్ అంటే మనము మన సమస్త జ్ఞానేంద్రియాలు కూడా మనము మన జ్ఞానేంద్రియాలతోనే ఎక్స్టర్నల్ వరల్డ్ తో ఇంటరాక్ట్ అవుతాం. సో సమస్త జ్ఞానేంద్రియాలు కూడా ప్రకాశవంతంగా ఉంటాయి. అట్లాగే మన బాడీ కూడా ఫుల్ ప్రకాశవంతంగా ఉంటుంది, వెలుగుతో ఉంటుంది. నెక్స్ట్ మనకి ఇట్లా ఉన్నప్పుడు మనం ఫుల్ అలర్ట్ గా ఉంటాం. అంటే మన జ్ఞానేంద్రియాల నుంచి బయట విషయాలు తీసుకునేటప్పుడు మనం ఎరుపుతూ ఉంటాం, ఏది తీసుకోవాలి ఏది తీసుకోకూడదు. సో ఏదైతే నా జ్ఞానానికి ఉపయోగపడుతుందో, ఏదైతే నాకు కావాలో అదే తీసుకుంటాను. అక్కర్లేనివన్నీ వస్తున్నాయి కదా అని అన్ని విషయాలు మనం తీసేసుకోం. సో అలర్ట్నెస్ ఉంటుంది మనలో, అది సత్వగుణానికి ఫస్ట్ సంకేతం. నెక్స్ట్ జ్ఞానం యదా తదా విద్యాత్ వివృద్ధం సత్వమిత్యుత. సో అలాంటి వాళ్ళలో ఈ జ్ఞానము, ఆ జ్ఞాన ఆసక్తి ఫుల్ ఉంటుంది. సో అట్లాగే ఈ జ్ఞానేంద్రియాల నుంచి తీసుకున్న ఎక్స్టర్నల్ విషయాల్లో ఫుల్ అలర్ట్ గా ఉంటాం. సో ఈ 2 సైన్స్ సత్వగుణము వృద్ధిలో ఉంది అని చెప్పడానికి. క్లీం కృష్ణాయ నమః.